So hi dear students, AP 10th class పబ్లిక్ ఎగ్జామ్ 2024-25 దృష్టిలో పెట్టుకొని 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ టార్గెట్ 50 మార్క్స్ అనే ఉద్దేశంతో మనము చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీగా ఎక్స్ప్లెయిన్ చేసాం మోడల్ పేపర్స్లలో. ఇప్పుడు గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను డిస్కస్ చేస్తున్నాము. సో ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే 50 అవుట్ ఆఫ్ 50 మార్క్స్ రావడానికి చాలా 99% హెల్ప్ అవుతుంది. తర్వాత ఈ క్వశ్చన్స్ మీకు ఖచ్చితంగా యూస్ అనిపిస్తే సో ఇతరులకు చేరాలి అంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి. సో డోంట్ ఫర్గెట్ హిట్టింగ్ ద లైక్ బటన్, అలాగే షేరింగ్. సో తర్వాత ఈ చాప్టర్లో ఉన్నటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ అలాగే మిగతా అన్ని చాప్టర్లలో ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కలిపి నేను ఆన్సర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తొందరలో. అలాగే ఈ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఇండివిజువల్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ వచ్చేసి ప్లేలిస్టు ఏపీ 10th క్లాస్ 10th పబ్లిక్ ఎగ్జామ్స్ 2024-25 అనే ప్లేలిస్ట్లో ఉంటాయి. బాగా గమనించి ప్రాక్టీస్ చేయండి. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఈ చాప్టర్లో ఏం చదవాలి అనేది చూద్దాం. ఎక్స్ప్లెయిన్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. Explain the following: homologous series, substitution reactions. So how can ethanol and ethanoic acid be differentiated on the basis of their physical and chemical properties అన్నాడు. నెక్స్ట్ లేదంటే how would you distinguish experimentally between alcohol and carboxylic acid? కార్బాక్సిలిక్ యాసిడ్ ఆల్కహాల్ మధ్య డిఫరెన్సెస్ అయినా రాయమనొచ్చు. నెక్స్ట్ ఇలా అయినా అడగొచ్చు, ఇలా అయినా అడగొచ్చు. ఇథనాల్ అంటే ఆల్కహాలు, అలాగే ఇథనాయిక్ యాసిడ్ని వచ్చేసి కార్బాక్సిలిక్ యాసిడ్. ఇలా అయినా అడగొచ్చు, ఇలా అయినా అడగొచ్చు. ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సోప్ అండ్ డిటర్జెంట్. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ గమనిద్దాం స్టూడెంట్స్. Which of the following hydrocarbons undergoes addition reaction? C2H6, C3H8, C3H6, C2H2, CH4. Addition reactions participate ఏంటివి? అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. అవి ఆల్కీన్స్ అయినా కావచ్చు, ఆల్కైన్స్ అయినా కావచ్చు. ఆల్కైన్స్ అనేటివి సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ అవుతాయి. ఫార్ములా ఆధారంగా మీరు కనుక్కోండి. సో ఎలా కనుక్కోవాలనేది ఇంతకుముందు వీడియోలలో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆల్కైన్స్. ఐడెంటిఫై ద ఆల్కీన్ ఆల్కైన్ అనమాట. జనరల్ ఫార్ములా ఆధారంగా మనం బేస్ చేసుకోండి. C2H6, C3H8, C3H6, C2H2, CH4. ఎలా కనుక్కోవాలి అనేది నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వీడియోలో. సో జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్ ఈ CnH2n+2. రైట్ ద ఫస్ట్ 2 ఆల్కేన్స్. సో n వాల్యూ 1 తీసుకొని అలాగే ఫస్ట్ 2 ఆల్కేన్ ఫార్ములాస్ను రాయమన్నాడు అన్నమాట. అలాగే నేమ్స్ కూడా రాయాల్సి ఉంటుంది, మీథేను ఈథేను వాటికి సంబంధించి. సో జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్ ఈ CnH2n వాళ్ళే ఇచ్చారు, CnH2n. అప్పుడు రైట్ ద ఫస్ట్ 2 ఆల్కేన్స్ అన్నాడు. జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కైన్స్ ఈ CnH2n-2. అయితే రైట్ ద ఫస్ట్ 2 ఆల్కేన్స్. ఇక్కడ n వాల్యూ 2 నుంచి తీసుకోవాలి, ఇక్కడ 2 నుంచి తీసుకోవాలి. ఆల్కేన్ అయితే 1 నుంచే స్టార్ట్ అవుతుంది, అంటే n వాల్యూ 2 ఒకటి అవుతుంది, n వాల్యూ 3 ఇంకొక ఆల్కేన్ అవుతుంది. ఆ విధంగానే 2, 3 తీసుకొని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కలెక్ట్ ద సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఫర్ ద ఫాలోయింగ్. దీంట్లో ఆల్కేన్స్ ఏంటివి, ఆల్కీను ఆల్కైన్స్ ఏంటివి అనేది. C2H6, C3H8, C3H6, అలాగే C2H2, C4H6, C5H10, CH4. ఇవి మీరు రాయాల్సి ఉంటుంది. 7th క్వశ్చన్ గమనిద్దాం. 7th క్వశ్చన్. సో హైడ్రోకార్బన్ హ్యాస్ 4 కార్బన్స్ అండ్ 10 హైడ్రోజన్స్. రైట్ ద ఫార్ములా ఆఫ్ దిస్ వన్. 4 కార్బన్స్ ఉంటాయి, 10 హైడ్రోజన్. బ్యూటేన్ ఉంటుంది, దాని నేమ్ బ్యూటేను, దాని ఫార్ములా C4H10. ఆ విధంగా రాయాల్సి. కంప్లీట్ ద ఫాలోయింగ్. హైడ్రోకార్బను, మీథేను, ప్రోపేన్ అన్నాడు. ఫార్ములాను మనము సో దీని ఫార్ములాను రాయాలి, దీనికి నేమ్ రాయాలి, అలాగే దీని ఫార్ములా ఇచ్చాడు, దీని నేమ్ రాయాలి. అలాగే జనరల్ ఫార్ములా వేసుకొని మీరు రాయాల్సి ఉంటుంది. కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ అన్నాడు. సో
ఫంక్షనల్ గ్రూపు అలాగే ఆల్కహాలు, సిహెచ్ఓ ఫంక్షనల్ గ్రూప్ నేమ్ రాయమన్నాడు, కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ రాయమన్నాడు, సిఓఓహెచ్ ఫంక్షనల్ గ్రూప్ రాయమన్నాడు. సో ఇవన్నీ నేను మళ్ళీ ఒకసారి మీకు ఆన్సర్స్తో సహా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో 1 మార్క్ క్వశ్చన్స్, మోస్ట్ గెస్ క్వశ్చన్స్. రైట్ 1 యూజ్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్ అన్నాడు. రైట్ 1 ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఆఫ్ హైడ్రోజన్ అన్నాడు. రైట్ ఎనీ 1 యూజ్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ అన్నాడు. రైట్ ఎనీ 1 యూజ్ ఆఫ్ డిటర్జెంట్ అన్నాడు. రైట్ ఎనీ 1 యూజ్ ఆఫ్ మీథేన్ అన్నాడు. రైట్ ఎనీ 1 యూజ్ ఆఫ్ వినిగర్ అన్నాడు. రైట్ ఎనీ 1 యూజ్ ఆఫ్ స్పానిఫికేషన్ అన్నాడు. ఇవి మనకు ఈ చాప్టర్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్, నెక్స్ట్ చాప్టర్, లాస్ట్ చాప్టర్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ను నెక్స్ట్ చాప్టర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాలి అనేది, సో ఇవన్నీ కలిపి ప్లేలిస్ట్లో ఉంటాయి. ప్లేలిస్ట్ నేమ్ వచ్చేసి ఏపీ 10th పబ్లిక్ ఎగ్జామ్ 2024-25. దట్స్ ఆల్. దిస్ ఈస్ ఆల్ ది బెస్ట్.